తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్న కాంట్రాక్టులకు సంబంధించిన పెండింగ్లో ఉన్న బిల్లును క్లియర్ చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లాలో కాంట్రాక్ట్ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్లు ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 300 కోట్ల పెండింగ్లు ఉన్నాయని చెప్పి అంశానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఎన్ని వేల కోట్లు బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, అసలు ఏంది మీ సమస్య? నేను రవీందర్ రెడ్డి, రాష్ట్ర స్టేట్ చైర్మన్. మా దగ్గర ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా ఈరోజు వరకు అప్రాక్సిమేట్గా ఒక 25,000 కోట్ల బిల్లులు పెండింగ్ ఉన్నాయి వివిధ శాఖలలో. అందులో పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీసు ప్లస్ వేరే శాఖలు చాలా ఉన్నాయి. అందులో అన్నిట్లలో కలిపి సుమారుగా 25,000 కోట్ల బిల్లు ఉన్నాయి. అందులో ఎక్కువగా మిడిల్ కాంట్రాక్టర్స్ అంటే చిన్న తరహా కాంట్రాక్టర్లు ఒక 50 లక్షలు 50 కోట్ల వరకు ఉన్న పేమెంట్స్ అన్ని పెండింగే ఉన్నాయండి. ఇప్పటివరకు దాదాపుగా 4 సంవత్సరాల నుంచి పెండింగ్ నడుస్తున్నాయి. ఆ పెండింగ్ అట్లే కంటిన్యూ అవుతున్నది. అది ఏందో ఉద్దేశం ఇప్పటివరకు మాకు తెలుస్తలేదు. అందుకే మేము సమావేశం పెట్టి చలో హైదరాబాద్ ఫిక్స్ చేసుకొని 18th నాడు కార్యాచరణ చేసుకొని ఆ రోజు అందరి సమావేశాల ముందరనే మేము డిసైడ్ చేస్తాము. ఆ రోజు ఈ లోపల ఏమైనా స్పందన వస్తే మాకు సంతోషం అండి. కానీ ప్రతి ఒక్కరు చనిపోతున్నారండి, అది ఆలోచన చేయాలి. సీఎం గారు దృష్టికి ఇప్పుడు మీ ద్వారా పోవాలని కోరుకుంటున్నాము. మీరు ఖచ్చితంగా మీ పత్రికా వేలకు కానీ మీకు కానీ ఒక వేదిక మీదకి నుంచి మీకు తెలియజేస్తున్నాం కాబట్టి మీరు హైలైట్ చేసి దీన్ని సీఎం గారికి చెప్పాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక మందికి బిల్లులు పెండింగ్ ఉన్నాయి, అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు, హెల్త్ బాగా లేకుండా హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నారు. గత ప్రభుత్వంలో ఎన్ని సంవత్సరాల నుంచి బిల్డింగ్ ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో అసలు ఏమైనా బిల్లులు వచ్చాయి? ఇది గత ప్రభుత్వంలో కూడా పెండింగ్ బిల్స్ ఉన్నాయి, లేవని కాదు. ఆ ప్రభుత్వం దిగిపోయిన తర్వాత కూడా ఆ బిల్లులు అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాయి. ఆ ప్రభుత్వం బిల్లులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక బిల్లులు మొత్తం కలిపి ఇప్పుడు సుమారుగా 25,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆత్మహత్యలు అంటే మనిషి మనోధైర్యం కోల్పోయి అప్పుల వాళ్ళు వచ్చి ఇంటి ముందు వచ్చి ఊర్లలో ఇజ్జత పోయిన తర్వాత ఇంకా బతికి సారం ఏంది. కొంతమంది ధైర్యం ఉన్న వాళ్ళు ఇంకా ఏదన్నా చూసుకుందాంలే అని చెప్పి ముందుకు పోతా ఉన్నారు తప్ప ఇక మరీ వీక్ ఉండి సహనం కోల్పోయిన వాళ్ళు ఒకరిద్దరు సూసైడ్ చేసుకోవడం జరిగింది, ఒకరిద్దరికి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయింది, ఇంకా కొంతమంది ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. దానికోసమని కాదు, దయచేసి ఎవరికి ఒక కాంట్రాక్టర్ ఆయన పేమెంట్ వస్తే వాళ్ళ కుటుంబానికి ఎన్నో బాధలు ఉంటాయి, పెళ్ళిళ్ళు చేసేది ఉంటుంది, ఫంక్షన్లు చేసేది ఉంటుంది, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా మేము పెట్టుబడి పెట్టిన డబ్బులు అడుగుతాం, మేమే అడ్వాన్స్ అడుగుతలేము. మేము పెట్టుబడి పెట్టి పనిచేసిన డబ్బునే సంవత్సరాల తరబడి ఆగిన తర్వాతనే మేము ఈరోజు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మమ్మల్ని కాంట్రాక్టర్ అంటే మనకు దేశానికి రైతు ఎట్లనో ఈ దేశానికి కాంట్రాక్టర్ అనేవాడు కూడా ఎంతోమందిని పోషించే వ్యక్తి. వీళ్ళందరూ మా దగ్గర ఉన్న 100-200 మంది తిన్నాకనే 4 మెతుకులు మిగిలితే ఈ కాంట్రాక్టర్ తింటాడు, లేకుంటే నష్టం వస్తే కూడా భరించి ఉన్న స్టాఫ్కి కానీ అందరికి కానీ పెడతాడు. అట్లాంటి వ్యవస్థను నిర్వీర్యం కానియకుండా కాపాడుకోండి దయచేసి. మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని మరి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నాం. అంటే ప్రధానంగా మీ కాంట్రాక్ట్లో చాలామంది ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు అందరికీ కూడా ఒకటే సమస్యగా ఉంది. ఎందుకంటే చాలా ఇళ్లలో ఫంక్షన్లు చేయాలన్నా పెళ్ళిళ్ళు చేయాలన్నా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అలాంటివి ఏమైనా ఎదురైనాయి? ఇప్పుడు ఉన్నవారు లేనివారంటే ఎంత చెట్టుకు అంత గాలి అనేది మన దగ్గర ఒక సామెత ఉంటుంది. ఇప్పుడు చిన్నవాడు చిన్నగా 50 లక్షలు కోటి రూపాయల స్థాయి ఉంటుంది, పెద్దవాళ్ళు 20 కోట్లు 50 కోట్లు 100 కోట్ల స్థాయి ఉంటుంది. ఎందుకంటే నా దగ్గర ఆస్తులు ఉంటే నేను బ్యాంకులో పెట్టి అప్పులు తీసుకుంటా 100 కోట్లు. 100 కోట్లు భాస్కర్ రెడ్డి కాదు కదా, బ్యాంకు అప్పు ఇచ్చింది. బ్యాంకు ఈరోజు నేను 3 నెలలు కాగానే బ్యాంకుకు నేను ఏమన్నా పేమెంట్ కొద్ది గొప్ప కట్టకుంటే వాడు ఎన్పిఐ చేస్తుండు. గతంలో బ్యాంకు మేనేజర్లు కానీ 6 నెలలైనా సంవత్సరమైనా ఈ డబ్బులు ఎడిగిపోవు, గవర్నమెంట్ కాంట్రాక్టర్ వీళ్ళ డబ్బులు ఎడిగిపోవు అని చెప్పి అకౌంట్ను ఏం చేయకపోవు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం 3 నెలలు దాటి ఒక్కరోజు ఆగిన మన అకౌంట్ ఎన్పిఐ అయిపోతుంది. ఆ ఇంట్రెస్ట్లు పడుతున్నాయి. ఎన్పిఐ మనకు ఆ బ్యాంకులో కూడా ఈ కాంట్రాక్టర్ బ్యాంకుకు బాకీ ఉన్నాడని చెప్పి అక్కడ బోర్డులు కూడా పెట్టడం జరుగుతుంది. అందుకని మాకు ఆ పరిస్థితి రానియకుండా దయచేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు ఉన్న పెండింగ్ బిల్స్ అన్నీ త్వరగా క్లియర్ చేయమని చెప్పి మేము అభ్యర్థిస్తూ ఉన్నాం. మొత్తానికి చూడొచ్చు, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ త్వరితగతిన క్లియర్ చేయాలి. ఈ నెల 18న మేమైతే సన్నాహక సమావేశం ఏర్పాటు చేస్తున్నాం. దానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 25,000 కోట్ల రూపాయలు త్వరితగతిన ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రిని కోరుతున్నామని చెప్తున్నారు బిల్డర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు. ఇది ఇక్కడ పరిస్థితి. ప్రసాదంతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.